హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎన్ఆర్ బ్లాగ్స్. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, గంటను గట్టి కొట్టండి. వస్తున్నా ఈరోజు ఏం చేస్తున్నామంటే చికెన్ పకోడీ చేస్తున్నా. ఈరోజు చికెన్ పకోడీ ట్రై చేస్తున్నాను. మా ఇంట్లో చేయమన్నారు, వాళ్ళు తింటారు. నేను చేసింది వాళ్ళు తింటారు. చూడండి. కేజీ చికెన్ తెచ్చాను. కేజీ చికెన్లో ఇప్పుడు మనం చికెన్ పకోడీకి కావాల్సిన మిశ్రమం మొత్తం మళ్ళీ కలుపుకొని చికెన్ పకోడీ చేసుకుందాం. 2 స్పూన్ల కారం, ధనియా పౌడర్ స్పూనే ఉంటుందండి, అయిపోయింది. స్పూన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కాదంట, గరం మసాలా ఉంటుంది పక్క నుండి. సరిపోయినంత కార్న్ పౌడర్ తక్కువనే కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవడమే. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, వేసుకునేటోళ్ళు వేసుకుంటారు. మనకైతే వేసుకోం, మనకు నచ్చదు ఫుడ్ కలర్. అది ఓన్లీ కలర్ కోసమే, రెడ్గా కావాలని. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక గంట కానీ అర్ధ గంట కానీ ఆగిన తర్వాత చేసుకుంటే మంచిగా స్పైసీగా ఉంటుంది, కరకరలాడుతుంది. మళ్ళీ ఆయిల్లో వేసే ముందు వీడియోలో కలుద్దాం. ఓకే, నూనె కాగింది, మనం అది వేసుకుందాం. చికెన్ మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని ఫస్ట్ లైట్గా ఫ్రై అయ్యేలా చూసుకొని ఇలా మంచిగా స్పైసీగా అవుతుంది, కరకర అయ్యేటట్టు. ఇలా ఎర్రగా వేగేదాకా మంచిగా ఫ్రై చేసుకొని ఇట్లా పేపర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ మొత్తం గుంజుకుంటుంది. రావట్లేదు. పొడుగు తీయొద్దు, ఎప్పుడైనా పొడుగు తీసినా పొడుగు తీయొద్దు. అయిపోయిందండి. అక్కడ మిరపకాయలు అందుకో. ఇట్లా వేడి నూనెలో మిరపకాయలు కూడా వేయించుకుంటే మంచి టేస్ట్ బాగుంటుంది. మంచిగా వేగిన తర్వాత తీసి దీనికి నంచుకుంటే బాగుంటుంది. ఎట్లుందిరా? సూపర్ ఉంది. బాగుందా? బాగుంది. సూపర్ ఉంది. సూపర్ ఉంది ఫ్రెండ్. ఇది మొత్తం మనం చేసుకున్నాం కిలో ఇంకా ఉంది. ఇదే బయట కొనాలనుకుంటే 500 పైకి అవుతుంది.
ఇంట్లో చేసుకొని తింటే మంచిగా ఉంటుంది. ఈ వెదర్ కూడా బాగుంటుంది. చికెన్ పకోడీ వానాకాలంలో ఏదో ఒకటి చేసుకొని తింటుంటే ఇంకా బాగుంటుంది. చికెన్ బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఆర్ఓ వర్క్స్ మర్చిపోకండి. బాయ్.